హ్మ్. ఆహ్, అప్పుడు నాకు సంబంధం లేకుండా ఈ కళ ఎలా వస్తుంది? సో, ఇది ఒ ఇదంతా ఉండేది ఇదంతా అనుభవంలోకి వస్తోంది అంటే దీనికి కారణం నేనే అయ్యుండాలి. అవును. నేనంటే నేనుగా నేను నేనుగా కేవలం నేనుగా ఉన్న నేనని. ఆ! నేనే అయ్యుండాలి. హ్మ్. లేకపోతే ఈ కార్తీక్ ఎక్కడి నుంచొచ్చినాడు? ఈ ప్రపంచం ఎక్కడి నుంచొచ్చింది? సో, ఇలాంటి అనుభవం కలిగింది గురువుగారు నాకు. అదే ఇప్పుడది అనుభవం అని చెప్పకూడదు. అనుభవం హ్మ్. హ్మ్. కలిగిందంటే అనుభవించేవాడు అనుభవం ఉన్న అవును. అనుభవం లెక్కకొచ్చేస్తుంది. అనుభవంగా ఉన్నాను అని చెప్పాలి. ఆ! ఆ! అంటే ఆ అది అనుభవం ఉంది. ఆ అనుభవం ఉంది. ఆ అనుభవంకే ఆ! కార్తీక్‌తో సహా సకలము ఉంది. ఆ అనుభవంలో ఉంది. ఆ! ఆ! ఏ ఆ! అనుభవంలో అది కేవలం అనుభవం. అది ఎవరి అనుభవం, దేని అనుభవం అని పేరు పెట్టడం కుదరదు. ఆకాశంలాగా ఉంది ఆ అనుభవం. ఉత్త అనుభవం అనమాట. ఆ! ఆ ఆ! అనుభవంలో కార్తీక్ ఉందని తెలుస్తుంది. కార్తీక్‌తో పాటు ప్రపంచం ఉందని తెలుస్తుంది. ఆ! ఇదంతా అనుభవానికి లోనే ఉంది అనే విషయం కూడా అనుభవంగానే ఉంది తప్పితే అనుభవం తెలుస్తుందని గాని అదే అవునవును. ఒకసారి మాట్లాడేటప్పుడు కూడా కార్తీక్ జరపడకుండా చూసుకోవాలి. ఆ! 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 ఎందుకని కార్తీక్ జరపడితే మీరే కార్తీక్ అయిపోతున్నారు. ప్రపంచం ఓహ్! అయిపోతుంది. మీరే. అవును గురుగారు. మీరేదైనా అవ్వగలుగుతారండి. మీతో సహా సకలంగా ఉన్నది మీరే, మీరుగా ఉన్నది మీరే గదా! మీరంటే హ్మ్. 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 ఎవరు హ్మ్. మీరుగా హ్మ్. ఉన్నారో, ఏది మీరుగా ఉన్నారో ఆ మీరుగా ఉన్న మీరు. హ్మ్. 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 అది ఒక్కటి మనకి ఎరుకగా ఉంటే, లేక గుర్తుగా ఉంటే అదే తానవుతుంది. ఇంక అంతకు మించి ఏముంది? అది మాటకొస్తే కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి. అవునవును గురువుగారు. అవును. మరి అంతే కదండీ! ఈ వైపుకొచ్చేస్తే ఆ! ఆ! స్వప్నంలోకొచ్చేసినట్టే లెక్క. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం అంటే. ఆ! అవును గురువుగారు. అక్కడ అదే ఇద్దరికీ తావులేదు. మీ స్వానుభవం దగ్గర. హ్మ్. హ్మ్. ఇక్కడ హ్మ్. హ్మ్. ఇద్దరికీ తావుంది అసలు కాదు. హ్మ్. 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 అసల్లో ఇద్దరికీ తావులేదు. మీరొక్కరే ఉన్నారు. మీతో సహా సకలంగా ఉన్నప్పటికీ అది మీరుగానే ఉంటారు. హ్మ్. 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 నా హ్మ్. చెయ్యి, హ్మ్. నా కాలు, నా ముక్కు, నా హ్మ్. ముఖం అని మీరు ఎట్లాగా చెప్పుకోవడానికి అవకాశం లేని మీరుగా మీరు ఎలాగుంటారో బాడీగా ఉన్నప్పుడు. హ్మ్. 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 కేవలం స్వానుభవంగా ఉన్నప్పుడు కూడా మీచే చూడబడేదంతా మీరుగానే ఉంటుంది గానీ, ప్రత్యేకించి చెప్పే అవకాశం ఉండదు. అవును గురువుగారు. అవును. అది ఆహ్, ఎన్ని అనుభవాలొచ్చినా గూడా తిరిగి కార్తీక్ అనేవాడు అంటే వాటికి ఆపాదించుకొనిస్తున్నాడనమాట. నీకీ అదే అనుభవం కదా! కలిగిందని ఆపాదించుకోవడంతో మళ్ళీ కార్తీక్ స్టార్ట్ అవును. అయిపోతాడు. స్టార్ట్ అయిపోతాడు. అంతే. ఆ! అదే అనుభవము ఉంది. కానీ ఈ వైపు దీనికి వచ్చి నాకొచ్చింది అనేసరికే మీరు ఈ అయిపోయింది. సైట్‌లోకొచ్చేసినట్టే గదా! అక్కడితో అక్కడికే అయిపోయింది. అయిపోయింది. స్టోరీ అయిపోయిందక్కడికే. అంతే. 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 ఆ! అదే నాకొచ్చింది జరుగుతుంది. గాదు. మీరు చూస్తున్నారు అవునవును. సాక్షిగా. అవును. 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 మీకేం రాలేదు. ఆ! మీరున్నారు. ఆ! 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 మీలో ఇదంతా వస్తుంది, ఉంటుంది, పోతుంది. మీరు చూస్తున్నారు సాక్షిగా ఉండి. ఆ! 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 అని ఆ! గుర్తించుట. ఆ! మాట్లాడుట కాదు. ఆ! ఆ! మాటకొస్తే కాదనే అర్థం చెప్పాలి. ఇది కాదు. ఆ! అవును. ఇదేదీ కాదు తాను. కానీ ఇది కూడా తానే. హ్మ్. 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 ఇదేదీ కాదు తాను. కానీ ఇది కూడా తానే అనే ఎరుక సహజ లక్షణంగా ఉంటుంది. సాక్షిగా ఉన్న హ్మ్. తనకి. హ్మ్. 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 ఇక్కడికొస్తే ఏది, కాదు. ఏది తానుగా అయిపోలేదు. కానీ అన్నిటికి ఆధారంగా తానే ఉన్నాడు. అంతే. ఏది తానుగా అయిపోలేదు. అన్నీ తానుగానే తనకు అన్యంగా లేదు. తానే అన్యంగా తనువుగా ఉన్నది. తనువుతో సహా సకలంగా ఉన్నది కదా! ఆ! 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 అంత ఆ! మాత్రం చేత తనువుగా అయిపోదు. ఎందుకంటే తనువు ఉంటుంది, వస్తుంది, పోతుంది గదా! అవును. ఆ అవునవును. వచ్చి ఉండిపోయే లక్షణాలు కలిగినది తాను కాదని తానుగా ఉండుట. హ్మ్. 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 అదే హ్మ్. ముక్తం అంటే. ముక్తం అంటే శరీరం నుండి విడివడుట. హ్మ్. 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 శరీరం అనే భావం నుండి విడివడుటే ముక్తము గాని, శరీరం చనిపోయిన తర్వాత ముక్తం కాదు. హ్మ్. 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 శరీరం ఎప్పటికప్పుడే చనిపోతుందని గుర్తించి ఉండుట సాక్షిగా. ఓకే. 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 ఏ ఓకే. క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంది కదండీ! మీ శరీరం అవును. మారిపోతుంది, మీ మనస్సు మారిపోతుంది, మీ బుద్ధి మారిపోతుంది. మీ చిన్నప్పుడు బుద్ధి, అప్పుడున్నటువంటి భావములు వేరుగా లేవు. ఆ! అవును ఇప్పుడున్న గురువుగారు. భావములు, బుద్ధి దీని లక్షణం వేరుగా కనిపించడం లేదు. ఆ! ఆ! అవును ఇవన్నీ గురువుగారు. మారుతూ ఉన్నాయి. హ్మ్. 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 హ్మ్.
అలాగే శరీర అవయవాలతో కూడా అన్నీ మారుతూ ఉన్నాయి. అప్పుడు చూసే దృశ్యాలు వేరు, ఇప్పుడు చూసే దృశ్యాలు వేరు, అన్నీ మారిపోతూ ఉన్నాయి కదా. ఏ క్షణానికి ఆ క్షణమే మారుతుంది. కొంచెం లాంగ్ పీరియడ్లో చూసుకుంటే మార్పు బాగా తెలుస్తుంది మనకి. అవును గురుగారు. కాబట్టి మారేది తానైతే తాను మారిపోతున్నట్టు అర్థం వస్తుంది కదా. కాబట్టి మారేదానిని మారని తాను చూస్తూ ఉంది. మారేదిగా తానే ఉన్నప్పటికీ కూడా మారేది మాత్రమే తాను కాదు, తానుంటే మారేది, మార్పు చెందేది అన్నిటినీ గమనిస్తూ చూస్తూ ఉన్నటువంటి సాక్షి తత్వము తానని గుర్తించి ఉండుట, మాట్లాడుట కాదు. సో అలా ఉన్నప్పుడు ఇంకా స్థలకాలాలు ప్రసక్తే లేదు, ఇంకా అసలు ఏ ప్రసక్తి లేదు. స్థలము లేదు, కాలము లేదు, దేశము లేదు, వయో పరిమితి లేదు. ఇదంతా కార్తీక్ని దృష్టిలో పెట్టుకుంటే వస్తాయి అన్నీ. కార్తీక్ వచ్చిన తర్వాత వచ్చినవే దేశకాలంలో. అసలు దేశకాలములకు ఉనికే లేదు. నేను ఉన్నాననే స్వానుభవానికి దేశకాలాలు ఎక్కడున్నాయి? లేవు లేవు గురుగారు. నేను ఫలానా వారిగా ఉన్నాను అన్నప్పుడు మీకు దేశకాలాలు వచ్చేసాయి. దేశకాలాలు లేని అనుభవము ఉంది. దేశకాలములో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ దేశకాలములో ఉన్న అనుభవం ఉంది. దేశకాలములు ఇంతకీ ఎవరికి ఉన్నాయని, దేనికి ఉన్నాయని, ఎవరుంటే దేశకాలములు ఉన్నాయని కార్తీక్ ఉంటే అని గుర్తింటే సరిపోతుంది కదా. దేశకాలాలు ఉండడానికి ఎవరు ఆధారమై ఉన్నారో వారు దేశకాలములు కాదు. అవును అవును. కానీ వారుంటే దేశకాలములు ఉంటాయి. అలాగని చెప్పేసి దేశకాలములు తానైపోతుందా? కాదు కాదు. అదే గురుగారు, నాకు ఏంటంటే నేను అక్కడికి జన్మదిన వేడుకలకు వచ్చాను కదా గురుగారు. అవునవును. అంతకు ముందే నాకు జస్ట్ దానికి ఒక 3-4 డేస్ ముందే నాకు మన సద్గురు గారు మీరు అంటే నాతో పాటే ఉన్నట్టు, నాలోనే ఉన్నట్టు అట్లా వచ్చేదన్నమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఈ అనుభవాలు కలిగినాయి గురుగారు. అంటే ఇవి నాకు అంటే అవి వచ్చినప్పుడు ఏంటంటే నాకు తెలియకుండానే నవ్వుకుంటున్నాను, నాకు తెలియకుండానే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇంత సిల్లీగా ఉన్నామా మనం ఇన్ని రోజులు అనే ఒక భావంతో ఆటోమేటిక్గా నవ్వు వస్తానే ఉన్నింది అనమాట ఆ రోజంతా. ఎందుకంటే ఇది కళ అనే భావన వచ్చిన తర్వాత ఈ కళ అనేదంతా ఒక యూనిట్ కిందే వస్తుంది కదా గురుగారు. ఇంకా డివిజన్ ఎక్కడుంది? కళ అంతా ఒక యూనిట్ కిందనే, కార్తీక్తో పాటే మొత్తం ఒక యూనిట్ కింద వచ్చేస్తుంది. ఇంకా అక్కడ డివిజన్ అనేది లేదు. సో అన్నీ ఈ కళలోని కార్తీక్ సృష్టించుకున్నవే కదా ఇదంతా కూడా. అవును అవును. సో కాబట్టి డివిజన్ ఎక్కడుంది? డివిజన్ లేదు. సో ఆ భావన వచ్చినప్పుడు అన్యంగా ఏం తెలియలేదన్నమాట. కానీ ఏంటంటే మళ్ళీ తిరిగి ఆ భావన పొందాను అని అనుకోవడం వల్ల మళ్ళీ కార్తీక్ ఎంటర్ అయిపోయి మళ్ళీ కార్యకలాపాల్లో పడినప్పుడు పోతుంది. కానీ అది భావన కాదు, అదే సత్యము, ఇది భావన. అవును అవును అవును. అదే గురువు స్ఫురణగా ఉన్నారని చెప్పుకోవచ్చు, కానీ అది భావన అని చెప్పక్కర్లేదు. అవును. భావన అంటే ఉన్నది మీతో సహా సకలంగా గుర్తిస్తూ ఉన్నారు. గుర్తింపబడేదాన్ని గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి గుర్తింపబడేది ఉంటుంది. గుర్తించడం భావన కాదు, గుర్తించేవా మీరున్నారు కాబట్టి గుర్తింపబడేది ఉంటుంది. ఇది నిజం అనుకుంటే భావన, ఇది మాత్రమే సత్యం అనుకుంటే భావన, ఇది మాత్రమే నేను అనుకుంటే భావన, ఇది కూడా నేనే అనుకుంటే అది భావన కాదు, నేనే అంటే మీరే. ఇంకా దానికి ఏం చెప్పలేము. ఇంకా ఇది మాత్రమే సత్యము, లేకపోతే ఇది ఉంది, ఇది నిజము అనుకుంటే భావన అయిపోయింది. డివిజన్ వచ్చిందంటే డివిజన్ వస్తే భావన అన్నమాట. డివిజన్ లేకపోతే భావన కాదు, అదే సత్యము. అది ఎవరు కాదు, ఏది కాదు, స్వయం. అది ఎవరికైనా ఉంటుంది, ఏదికైనా ఉంటుంది, ఏది లేకుండానే ఉంటుంది. భావన అంటే ఎట్లా చెప్తాం? అది బాగుంది గురుగారు. దాని నుంచి కొంచెం అట్లా జారుకున్నా ఉంటే స్థితిలోకి వచ్చేస్తున్నాం, అంతే, స్టేట్ లోకి వచ్చేస్తున్నాం. అంతే.
కానీ తెలుస్తోంది, జారిపోతున్నామని తెలుస్తోంది. ఆ, ఆ, ఆ నేనుగా ఉండడము తెలుస్తోంది. ఆ కళ అనే విషయం తెలుస్తోంది. ఆ ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే ఈ ఈ జారడం, పోవడము, రావడం అనేది ఆ, తెలుస్తోంది గురుగారు. అది కూడా తెలుస్తోంది. ఆ, ఆ, ఇంకా నేనేం చెప్పాలో తెలియట్లే నాకు. అంతే అంతే చెప్పాలి. తెలుస్తుంది అంతే. ఎవరికి తెలుస్తుందనే వివరణ కూడా వద్దు. లేదు. అవును గురుగారు. ఎవరికి తెలుస్తుందనే వివరణకు వచ్చేసరికి మీరు జారినట్లు లెక్క. అయిపోయినట్టే, కార్తీక్ ఎంటర్ అయినట్టే. తెలుస్తుంది. ఆ తెలుసుకునే తనకే తెలుస్తుంది. ఆ తెలుస్తుందనేది కూడా తెలుస్తుందంటే ప్రకటించడానికి అవకాశం, అవసరం లేని తెలియడం. అంతే. ప్రకటిస్తే మళ్ళా కార్తీక్ వచ్చేస్తుంది కాబట్టి ప్రకటించకుండా ఉండుట. అంతే. ఊరికే మాటకొచ్చి చెప్పుకున్నాం అనుకోండి. కానీ తెలుస్తుందని ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎలా చెప్తారు అని తెలిసి ఉండుట. అట్లా అంతే గురుగారు. తెలుస్తుంది వరకు ఓకే. అది ఎవరు కాదు, ఏది కాదు, దానికి అదే తెలుస్తుంది. అంతే. కాబట్టి ఫైనల్ గా చెప్పుకునే మాట ఏదైనా ఉంటే ఇదేది కాదు, ఇది కాదు అని చెప్పుకోవాలి. ఇదంతా అసలు కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ కార్తీక్ సైడ్ కి వచ్చినా కనపడేవి, కానీ అక్కడ ఏం లేవు గురుగారు. ఏం లేదు. ఏమీ లేకపోవడమే దైవానుభవం అంటే. ఏ అనుభవం లేకపోవడమే దైవానుభవం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవం లేకుండా ఉండడమే దైవానుభవంగా ఉండడం అంటే. ఏదో అనుభవం పెట్టుకుని ఉండడం కాదు. అక్కడ ఏ అనుభవం ఉండదు. ఎవరు లేకపోవడమే దేవుడు ఉండడు అంటే అక్కడ ఎవరో ఉండరు. ఎవరైనా ఉంటే ఎవరైనా లెక్కకు వచ్చేస్తారు, కానీ దేవుడు లెక్కకు రాదు. అట్లా. అంతే గురుగారు. మనకి కనిపించేది, తెలిసేది, అనుభూతి చెందేది అన్నీ నేనుకు అన్యంగా ఉండేటివే. అవును. అన్యంగా ఉన్నట్లు ఉండేటివి అంతే. అన్యంగా అని కాదు, అన్యంగా అన్యం అనేది లేదు, ఉండదు. నేనే ఈ కనిపించేవిగా, వినిపించేవిగా, అనిపించేవిగా ఉన్నదని చెప్పుకోవచ్చు. అన్యంగా కాదు, నేనే అట్లా ఉంది, నేనే కార్తీక్గా ఉందని, నేనే కార్తీక ప్రపంచంగా ఉందని గుర్తించుట. నేను అన్యం ఏమి ఉండదు. నేను లేకపోతే ఏది ఉండదు. అసలు అన్యం అనేది కూడా ఉండదు. దేనికి అన్యం ఎట్లా ఉంటుంది? ఆకాశానికి అన్యం ఏమన్నా ఉంటుందా? ఉండదు. అలాగ ఉండదు. అంటే నేనే అన్నిటికీ ఆధారం. మీరు కార్తీక్ గా మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు కార్తీక్ అన్యము కాదు కదా మీకు. కాదు. అలాగా స్వానుభవంగా మీరున్నప్పుడు స్వానుభవంకి ఏదైతే తెలియబడుతుందో, ఏదైతే ఉందో అదంతా కలిపి ఆ స్వానుభవంగా ఉన్న తానికి అన్యము కాదు. ఓకే. అన్యం అనేది లేదు, ఉండదు. ఉంటే అది కార్తీక అనుభవమో లేక పట్టయ్య అనుభవమో లెక్క వస్తుంది, కానీ అసలు కాదు. అసలుకి ఆ అనుభవం ఉండదు. అదే సేమ్ కళలాగే గురువుగారు. అంతే. కళలో కార్తీక్ అనే ఒక ప్రొజెక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఆ కార్తీక్ నుండి తాను సృష్టించుకునే ప్రపంచము ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ అయిందో సేమ్ అదే విధంగా మనం చెప్పుకునే మెలకువ కూడా ఒక కళలాగా ప్రొజెక్ట్ అయింది. అవును, సేమ్ ఆ కళలాగే ఈ కళ కూడా ఉంది. అదే ఇది కూడా ఉంది. అంతే. అక్కడ మనం ఏ విధంగా అయితే కళలో కూడా కార్తీక్ కనెక్ట్ అయిపోతున్నాం కదా మనం. అవును. అదే విధంగా ఇక్కడ ఒక దేహం ఉన్నట్టు అక్కడ ఆ కళలో కూడా భిన్నంగానే చూస్తారు, ఈ కళలో కూడా భిన్నంగానే చూస్తాం. ఆ కళలో కూడా వేరువేరుగానే ఉన్నారు, ఈ కళలో కూడా వేరువేరుగానే ఉన్నారు. అంతే గురుగారు. అదే. ఇది కళలో పరిస్థితి. కళను మరేకాడు గొడవ కాదు. కళని కనేవాడికి వేరు గొడవ లేదు. కళంతా కలిపి కళ కనేవాడిదే.
అంతే కదా గురుగారు. కలంతా కలిపి కళని కనేవాడిదే. వాడిదే అంతే. ఆ, ఆ. ఆ కనేవాడు స్వయం ఎవరు కాదు, ఏది కాదు. అంతే కదా గురుగారు. వీడున్నంత వరకు ఉంటది, ఆ, పోయిన తర్వాత పోతుంది అంతే. పోతుంది అంతే. ఉమ్. అంటే కళలు కనేవాడు ఉన్నంత వరకు ఉంటుంది, కనేవాడు లేకపోతే కళ దృశ్యం అయిపోతుంది. అయిపోతుంది అంతే. ఆ కనేవాడే తనను తాను ప్రకటించుకునేటప్పుడు నేను అని ప్రకటించుకుంటున్నాడు. అది ఎవరు నేను కాదు, ఏది నేను కాదు. అది వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగతమైన నేను అయిపోతుంది కాబట్టి అయిపోతుంది. కాబట్టే దీనికి మిథ్యా నేను, అవిద్య, అజ్ఞానము, జీవుడు ఇత్యాది పేర్లు పెట్టారు. వ్యక్తిగతమైన నేనుకు వచ్చినప్పుడు పెట్టబడిన పేర్లు వేరు, వ్యక్తికి ఆధారంగా ఉన్న నేను అనే స్వానుభవంగా ఉన్న నేను వేరు. రెండు నేనులు ఉన్నప్పటికీ ఒకటి యూనివర్సల్ గా అంతా కలిసి ఉన్న నేనుగా ఉన్నది, ఒకటి విడివడి వ్యక్తిగతంగా ఉన్న నేనుగా ఉన్నది. అంతే గురుగారు. మీరుంటే మీ నీడున్నట్టు. మీరున్నారు కాబట్టి మీచే చూడబడేది ఉందన్నమాట. ఆ చూడబడేది మీరుంటే ఉంది, మీరు లేకపోతే లేదు. కాబట్టి దీనికి కళ అని పేరు పెట్టుకున్నాం. కళ అనే పదానికి అర్థం ఏంటంటే మీరుంటే ఉంటుంది, మీరు లేకపోతే ఉండదని చెప్పడం తాత్పర్యం. మీరు లేకపోతే కళే ఉండదు కదా, కనేవాడు లేకపోతే ఉండదు. కనేవాడుగా తాను ఉంటే కళ ఉంటుంది, కనేవాడే లేకపోతే కళ ఉండదు. కాబట్టి దీనికి కళ అని పేరు. కళని చెప్పుకోవచ్చు, తత్కాలిక సత్యము, కళ, అవిద్య, అజ్ఞానము, ఎండమావ ఇత్యాది పేర్లన్నీ దీనికి పెట్టబడినవే. ఆయా సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకున్నారు. కళలోకి వచ్చి కళకి పెట్టబడిన పేర్లు అనమాట. బాగుంది ఊరు గారు ఇది. ఈ ప్రయాణం అంటే అంటే ఇప్పుడు చెప్పేది కూడా కార్తీకే అనుకోండి, బట్ చాలా బాగుందన్నమాట ఇది. అంతే. ఏం చెప్పలేం గురుగారు అంతే. అవును, అందుకే భగవాన్ సుమ్మాయిరు అన్నారు. ఏం చెప్పడం కుదరడం లేదు కాబట్టి. సంతోషం అండి. సంతోషం గురుగారు, చాలా రోజుల తర్వాత మాట్లాడాను. అవునండి, అవునండి.